కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్స్ చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చి COOH తీసుకున్నట్లయితే కార్బోక్సిలిక్ యాసిడ్స్ అని తీసుకున్నాం. అలాగే COOR అనేది ఎస్టర్ యొక్క ఫంక్షనల్ గ్రూపు. మాట్లాడకండి, మీరు తెలిసిన అలా ఉందంటే తెలుగులో ఉంటే మాట్లాడండి. తెలియదు. COOR అనేది ఎస్టర్ గ్రూపు. ROR ఈథర్ అనేది ఈథర్ యొక్క ఫంక్షనల్ గ్రూపు. NO2 అనేది నైట్రో గ్రూపు. NH2 అనేది ఎమిన్స్ యొక్క ఫంక్షనల్ గ్రూపు. CN సైనైడ్ యొక్క ఫంక్షనల్ గ్రూపు. అలాగే NC ఐసోసైనైడ్ ఫంక్షనల్ గ్రూపు. అలాగే R ఆల్కైల్ గ్రూపు. అలాగే CH2 డబుల్ బాండ్ CH2 ఇది వినైల్ గ్రూపు. అలాగే CH2 డబుల్ బాండ్ CH3 ఇది ఎలైలిక్ గ్రూప్. అలాగే AR aromatic group. అలాగే CONH2 amide group. ఇవన్నీ ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. గుర్తుపెట్టుకున్న ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాత్రమే కార్బన్ ఉంటుంది, మిగిలిన దాంట్లో కార్బన్ ఉండదు. ఇవన్నీ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఆటోమేటిక్ నేను పేరు చూడగలుగుతాం. పేర్లు అంటే అనమాట ఫంక్షనల్ గ్రూప్స్ అంటే డైరెక్ట్ మన పేర్లు ఎలా ఉన్నాయో వాటికి ఫంక్షనల్ గ్రూప్స్ అలా ఉంటాయి. ఇప్పుడు ఆల్కహాల్స్ అండ్ ఫెనాల్స్ కి మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఆల్కహాల్స్ కి ఫెనాల్స్ కి రెండింటికి OH గ్రూప్స్ ఉంటాయి, కానీ ఆల్కహాల్స్ అంటే ఆలిఫాటిక్ కాంపౌండ్స్ అవుతాయి, ఫెనాల్స్ అంటే అరోమాటిక్ కాంపౌండ్స్ అవుతాయి. అది మనందరూ తెలిసింది. ఇప్పుడు ఆల్కహాల్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అంటే OH గ్రూప్. మనం జనం ఏమని పిలుస్తాము? హైడ్రాక్సిల్ గ్రూప్ అని చెప్తాం. OH గ్రూప్ ని హైడ్రాక్సిల్ గ్రూప్ అని చెప్తాం. OH గ్రూప్ అనేది దేనికి ఇండికేషన్? అకార్డింగ్ టు కెమిస్ట్రీ బేస్ ఇండికేషన్. OH గ్రూప్ మనం బేస్ అని అంటాం. ఇప్పుడు ఆల్కహాల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా తయారు చేస్తాం? ఈ ఆల్కహాల్స్ అనేది ఆల్కేన్స్ యొక్క డెరివేటివ్స్ by replacing of H by OH. ఆల్కేన్స్ యొక్క డెరివేటివ్స్ ని ఆల్కహాల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ RH తీసుకున్నాం అనుకోండి, ఇది ఏం జరుగుతుందంటే H ని రీప్లేస్ చేసి OH ని ఎడిషన్ చేస్తారు, ROH. అలాగే వాటర్ మాలిక్యూల్ నుంచి కూడా ఆల్కహాల్స్ తయారవుతాయి by addition of alkyl group. వాటర్ మాలిక్యూల్ కి ఆల్కైల్ గ్రూప్ ని ఎడిషన్ చేసినట్లయితే మనకి ఏమొస్తాయి? ఆల్కహాల్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ OH తీసుకున్నట్లయితే ప్లస్ R ని యాడ్ చేసినట్లయితే ROH యాడ్ అవుతుంది, మైనస్ H+. అంటే ఆల్కహాల్స్ తయారు చేయడానికి లేదా ఆల్కహాల్స్ అనేది ఆల్కైల్ గ్రూప్ యొక్క డెరివేటివ్ అవుతుంది, లేదా ఆల్కహాల్స్ ఆర్ హైడ్రాక్సీ డెరివేటివ్ ఆఫ్ ఆల్కైల్స్, ఆర్ హైడ్రాక్సీ గ్రూప్స్ ఆర్ by the addition of alkyl groups in water by forming a alcohols. ఇలా కూడా చెప్పొచ్చు అన్నమాట. అంటే వాటర్ నుంచి ఆల్కహాల్ తయారు చేయొచ్చు, అలాగే ఆల్కైల్ గ్రూప్ నుంచి ఆల్కహాల్స్ తయారు చేయొచ్చు. ఇది ఆల్కహాల్స్ యొక్క ఫస్ట్ స్టార్టింగ్. ఆల్కహాల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆల్కహాల్స్ అనేది మేజర్గా 4 టైప్స్ క్లాసిఫికేషన్ జరిగింది. ఆల్కహాల్స్ అంటే ఏంటి తెలిసిందంటే ఆల్కైల్ గ్రూప్ యొక్క డెరివేటివ్ లేదా వాటర్ యొక్క డెరివేటివ్ అనవచ్చు. వాటర్ యొక్క ఆల్కైల్ డెరివేటివ్ అంటాం. ని ఆల్కహాల్స్ అంటాం. ఇప్పుడు ఆల్కహాల్స్ అనేది 4 టైప్స్ గా క్లాసిఫికేషన్ చేస్తున్నాం. ఇక్కడ దీంట్లో ఏంటంటే మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ ఫస్ట్. ఆల్కహాల్స్ లో ఫస్ట్ ఏంటంటే మోనోహైడ్రిక్ ఆల్కహాల్. మోనో అంటే సింగిల్ అందరూ తెలుసు, హైడ్రిక్ అంటే హైడ్రాక్సైడ్ గ్రూప్
అంటే ఒకే ఒక్క హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటే దాన్ని మోనోహైడ్రిక్ ఆల్కహాల్ అంటాం. మోనోహైడ్రిక్ ఆల్కహాల్లో మొట్టమొదటిది ఏంటి అంటే CH3OH. దీని పేరు చెప్పాలా? CH3OH మెథనాల్. ఓఎల్ కొలుతాం, ఆల్కహాల్కి చివరన ఓఎల్ కొలుతాం, మెథనాల్. అలాగే సెకండ్ చూసుకున్నట్లయితే CH3CH2OH. దీని పేరు ఇథనాల్. మిథనాల్, ఇథనాల్, ప్రాపనాల్, పెట్రోల్ ఏదో తీసుకోవచ్చు. దాన్ని మీరు ఏం చేస్తారంటే సింపుల్ మార్చేస్తా CH2CH4H. దీని ఏమవుతాం CH2CH4H. అది మిథనాలు, ఇది ఇథనాలు. వినైల్ ఆల్కహాల్. ఆల్రెడీ వినైల్ గ్రూప్ అని చెప్పాను. ఫంక్షన్ గ్రూప్ రాసుకుంటాం. వినైల్ గ్రూప్ CH2 CH వచ్చిందంటే వినైల్ గ్రూప్. OH ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆల్కహాల్ అంటారు. వినైల్ ఆల్కహాల్ అంటే మోనోహైడ్రిక్ ఆల్కహాల్. అంటే ఒకే ఒక్క హైడ్రాక్సిల్ గ్రూప్ ఉన్నట్లయితే మీకు ఇచ్చిన పదార్థంలో కాంపౌండ్ లో ఒకే ఒక్క హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటే దాన్ని మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ అంటాం. అలాగే సెకండ్ వచ్చేవాటికి డైహైడ్రిక్ ఆల్కహాల్స్. డైహైడ్రిక్ ఆల్కహాల్స్, మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా రాద్దాము. ఎందుకని అంటే మనకి ఫంక్షనల్ గ్రూప్ గుర్తుండాలి. దీన్ని ఏమనొచ్చు పేరు చెప్పరా? ఎలైలిక్ ఆల్కహాల్. CH3 ఉందంటే ఈ పొజిషన్ ఏమంటామంటే ఎలైలిక్ పొజిషన్ అంటాం. ఎలైలిక్ పొజిషన్. CH2CH ఉన్నట్లయితే దాన్ని ఎలైలిక్ పొజిషన్. ఆల్కహాల్ కాబట్టి ఎలైలిక్ ఆల్కహాల్. మనం గుర్తుందని చెప్తున్నాను. ఎలైలిక్ ఆల్కహాల్, మోనోహైడ్రిక్ ఆల్కహాల్ ఇవి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అని ఇవి తీసుకోవడం లేదు, మనకి ఇష్టం తీసుకోవచ్చు, కానీ ఒకే OH గ్రూప్ ఉండాలి. అలాగే డైహైడ్రిక్ ఆల్కహాల్స్. డైహైడ్రిక్ ఆల్కహాల్స్ ఇక్కడ ఆల్కహాల్స్ లో ఏ ఆల్కహాల్స్ అయినా సరే రెండు డిఫరెంట్ కార్బన్స్ మీద రెండు OH గ్రూప్స్ ఉన్నట్లయితే వాటిని మనం డైహైడ్రిక్ ఆల్కహాల్స్ అంటాం. మోనోహైడ్రిక్ ఆల్కహాల్ అంటే ఏదో ఒక దాని మీద అటాచ్ ఉంటుంది. డైహైడ్రిక్ అంటే ఒకే దాని మీద మాత్రం ఉండకూడదు, ఒకే కార్బన్ మీద ఉండకూడదు. టూ డిఫరెంట్ కార్బన్స్ మీద టూ హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉన్నట్లయితే వాటిని మనం డైహైడ్రిక్ ఆల్కహాల్ అంటాం. అందుకే డైహైడ్రిక్ ఆల్కహాల్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇథిలిన్ గ్లైకాల్. పేరు ఎప్పుడన్నా గ్లైకాల్ పేరు పోనే ఇది గ్లైకాల్ అంటారు. గ్లైకాల్ రెండు వేరు వేరు కార్బన్స్ మీద OH ఉన్నట్లయితే దాన్ని డైహైడ్రిక్ ఆల్కహాల్స్ అంటారు. దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లైకాల్ అంటారు. దీనికి పర్ఫెక్ట్ గా పేరు చెప్పాలంటే ఇథిలిన్ గ్లైకాల్ అంటారు. ఇథిలిన్ గ్లైకాల్. అలాగే ఇదే కాంపౌండ్ ని కొంచెం పొడుగు చేశానంటే దీన్ని ఏమనొచ్చు ప్రొపైలిన్ గ్లైకాల్. ప్రొపైలిన్ గ్లైకాల్ అంటారు. ప్రొపైలిన్ గ్లైకాల్ అంటే రెండు వేరు వేరు కార్బన్ మీద OH గ్రూప్ ఉన్నట్లయితే వాటిని గ్లైకాల్స్ అంటారు. వాటి యొక్క పేరును బేస్ చేసుకుని ఎథిలీనా, ప్రొపైలినా, బెటలీనా, పెంటలీనా అని చెప్పి చెప్తాను. ఇవి డైహైడ్రిక్ ఆల్కహాల్స్. అలాగే నెక్స్ట్ ట్రైహైడ్రిక్ ఆల్కహాల్స్. ఈ విధంగా ఉంటాయి. ట్రైహైడ్రిక్ ఆల్కహాల్స్ మోనో, డై, ట్రై. ట్రైహైడ్రిక్ ఆల్కహాల్స్. ట్రైహైడ్రిక్ ఆల్కహాల్స్ అంటే మూడు డిఫరెంట్ కార్బన్స్ మీద మూడు OH గ్రూప్స్ ఉన్నట్లయితే వాటిని ట్రైహైడ్రిక్ ఆల్కహాల్స్ అంటారు. 3 డిఫరెంట్ కార్బన్స్ మీద 3 OH గ్రూప్స్ ఉన్నట్లయితే వాటిని ట్రైహైడ్రిక్ ఆల్కహాల్స్ అంటారు. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ CH2OH, CH2OH, CH2OH. దీని పేరు ఎవరు చెప్పాలా?
ఇది వేరు ఆటోమేటిక్గా బాగా తెలవాలి నీకు రైటే నువ్వు చెప్పింది గ్లైసరాల్ గ్లిసరాల్ గ్లైకాల్ పేరు గ్లైకాల్ అంటే 2 OH గ్రూప్స్ ఉంటాయి గ్లిసరాల్ అంటే 3 OH గ్రూప్స్ ఉంటాయి గ్లిసరాల్ 3 డిఫరెంట్ కార్బన్స్ మీద 3 OH గ్రూప్స్ ఉంటే వాటిని గ్లిసరాల్స్ గ్లైకాల్స్ గ్లిసరాల్స్ ఏది కావచ్చు మనం డౌట్ వచ్చింది మనం సరిపోయి కావాల్సి కదా మీ డౌట్ అదేగా అని సరిపోయింది సార్ చెక్ చేసుకుంటాను అన్నమాట ఎక్కడ సరిపోయింది ఇప్పుడు చదువుకుంటాడు సరిపోయిందా ఇప్పుడు దాకా మన డౌట్ ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ చేయాలంట 4 రాలేదు సరే నెక్స్ట్ పాలిహైడ్రిక్ ఆల్కహాల్స్ ఇది గ్లైసరాల్ ఇది పాలిహైడ్రిక్ పాలిహైడ్రిక్ ఆల్కహాల్స్ అంటే 3 అంతకంటే ఎక్కువ కార్బన్స్ మీద OH గ్రూప్స్ ఉన్నట్లయితే వాటిని పాలిహైడ్రిక్ ఆల్కహాల్స్ 3 కంటే ఎక్కువ కార్బన్స్ మీద OH గ్రూప్స్ అటాచ్ అయినట్లయితే వాటిని పాలిహైడ్రిక్ ఆల్కహాల్స్ అంటారు. ఇప్పుడు మనకి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి 6 కార్బన్స్ ఉంటే గుర్తొచ్చే మొట్టమొదటి కాంపౌండ్ పేరు ఏంటి చెప్పాలా 6 కార్బన్స్ ఉంటే గుర్తొచ్చేది బెంజీన్ ఆల్డిహైడ్ గ్లూకోజ్ గుర్తు రావాలి 6 కార్బన్స్ ఉంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గుర్తు రావాలి ఆల్డిహైడ్ అరోమాటిక్ అయితే బెంజీన్ సపరేట్ అది వేరు బెంజీన్ సపరేట్ గీసేస్తాం ఎలా గీసామంటే ఇక్కడ మ్యాగ్నెట్ కావాలంటున్నాం అంటే 6 కార్బన్ల మీద OH గ్రూప్స్ ఉంటాయన్నమాట ఇది మ్యానిటాల్ పేరు మ్యానిటాల్ అని సార్బిటాల్ మ్యానిటాల్ పేరు ఉంటారు అది అంటే 6 కార్బన్ల మీద OH గ్రూప్స్ ఉంటాయి దీన్ని మ్యానిటాల్ ఇవి 4 రకాల హైడ్రాక్సిల్ కాంపౌండ్స్ 4 రకాల హైడ్రాక్సిల్ కాంపౌండ్స్ ఇక నెక్స్ట్ మనకి ఈ ఆల్కహాల్స్ లో ఒక నోట్ రాసుకోవాలన్నమాట నోట్ అవుట్ రాస్తాం అంటే డిఫరెంట్ కార్బన్ మీద OH గ్రూప్స్ ఉన్నట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అయినాయి కానీ ఒకే కార్బన్ ఉంటే పరిస్థితి ఏమవుతుంది అని మీకు చెప్పాను నేను అంటే ఒకే కార్బన్ మీద 2 OH గ్రూప్స్ కానీ ఉన్నట్లయితే చూడండి ఒకే కార్బన్ మీద 2 OH గ్రూప్స్ కానీ ఉన్నట్లయితే దాంట్లో నుంచి వాటర్ మాలిక్యూల్ లాస్ అవుతుంది -2 మనకి ఆల్డిహైడ్స్ ఫామ్ లేదా కీటోన్స్ ఫామ్ అంటే ఈ ప్లేస్ లో R ఉంటే కీటోన్స్ ఉంటాయి ఆ ప్లేస్ లో H ఉంటే ఆల్డిహైడ్స్ ఉంటాయి అంటే ఒకే కార్బన్ మీద 2 OH గ్రూప్స్ ఉంటే దాంట్లో నుంచి H2O లాస్ అయ్యి రూమ్ టెంపరేచర్ దగ్గరే మన టెంపరేచర్ పెంచాలి తగ్గించాలి అవసరం లేదు ఆల్కహాల్స్ లో ఒకే కార్బన్ మీద 2 OH గ్రూప్స్ కానీ వచ్చినాయి అంటే కంపల్సరీగా వాటర్ మాలిక్యూల్ లాస్ అయ్యి మనకి కార్బోనైల్ సమ్మేళనం ఏర్పరచును ఇది యూనివర్సల్ ట్రూత్ అన్నమాట కన్ఫామ్ గా అది యూనివర్సల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తుంది మీరు ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో రాసేది సేమ్ దీంట్లో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే ఒకే కార్బన్ మీద 3 ఉన్నట్లయితే ఒకే కార్బన్ మీద 3 OH గ్రూప్స్ ఉన్నట్లయితే 2 OH గ్రూప్స్ ఉంటే కార్బోనైల్ కాంపౌండ్స్ ఏర్పడుతుంది 3 OH ఉన్నట్లయితే దీంట్లో నుంచి మనకి -H2A లాస్ అవుతుంది కానీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ చేస్తాయి
కార్బోనైల్ కాంపౌండ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఒకే కార్బన్ మీద 2 మోలిక్యూల్స్ ఉంటే అవి రూమ్ టెంపరేచర్ దగ్గరే కార్బోనైల్ కాంపౌండ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి బై లాసింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. అలాగే ఒకే కార్బన్ మీద 3 మోలిక్యూల్స్ ఉన్నట్లయితే అవి రూమ్ టెంపరేచర్ దగ్గరే కార్బాక్సిలిక్ యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇవి నోట్స్ కన్ఫర్మ్ ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోవాలి. కార్బోనైల్ సమ్మేళనాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఓఎచ్ గ్రూప్స్ కానీ 2 ఉన్నట్లయితే కన్ఫర్మ్ తీసి ఆన్సర్ రాసి ఇచ్చుకోవాలి ఎక్కడికైనా. నెక్స్ట్ మనకి అవి నోట్స్. నెక్స్ట్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. మళ్ళీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ద్వారా క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే ఆల్కహాల్స్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ ని క్లాసిఫికేషన్ చేస్తాం. మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ అంటే స్టార్టింగ్ మనం తీసుకున్న 4 రకాల్లో ఫస్ట్ రకం తీసుకుంటాం. 4 రకాల ఫస్ట్ రకం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ CH3, CH2, OH లేదా CH3, OH. ఇది ఆల్కహాల్ అన్నమాట. ఆల్కహాల్స్. ఇప్పుడు ఈ క్లాస్ ఆల్కహాల్స్ లో మోనోహైడ్రిక్ ఆల్కహాల్ అన్నాం. మోనోహైడ్రిక్ ఆల్కహాల్ ని 3 రకాలుగా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ఇట్స్ అటాచ్డ్ కార్బన్. ఎలా అంటే ఆల్కహాల్ గ్రూప్ కి అటాచ్ అయి ఉన్న కార్బన్ కి ఎన్ని ఆల్కైల్ గ్రూప్ అటాచ్ అయి ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని మన క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఆల్కహాల్ అటాచ్ అయి ఉన్న కార్బన్ కి 3 హైడ్రోజన్స్ ఉంటే అది జనరల్ ఆల్కహాల్. ఆల్కహాల్ గ్రూప్ అటాచ్ అయి ఉన్న కార్బన్ కి 1 ఆల్కైల్ గ్రూప్ ఉన్నట్లయితే దాన్ని ప్రైమరీ ఆల్కహాల్ అంటాం. ప్రైమరీ ఆల్కహాల్. ఆల్కహాల్ గ్రూప్ అటాచ్ అయి ఉన్న కార్బన్ కి 1 ఆల్కైల్ గ్రూప్ ఉంటుందని ప్రైమరీ ఆల్కహాల్ అంటాం. అదే ఆల్కహాల్ గ్రూప్ అటాచ్ అయి ఉన్న కార్బన్ కి 2 ఆల్కైల్ గ్రూప్ అటాచ్ అయి ఉన్నట్లయితే వాటిని సెకండరీ ఆల్కహాల్స్ అంటాం. 3 ఆటోమేటిక్ ఏమంటాము? టెర్షరీ ఆల్కహాల్స్ అంటాం. ఆల్కహాల్ గ్రూప్ అటాచ్ అయి ఉన్న కార్బన్ కి అటాచ్ అయి ఉన్న ఆల్కైల్ గ్రూప్స్ యొక్క నెంబర్ ని బేస్ చేసుకుని మనం 3 రకాలుగా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఆల్కహాల్స్ ఆర్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ బేసింగ్ ఆన్ ఇట్స్ అటాచ్మెంట్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్. ఒకటి ఉంటే ఆ ప్రైమరీ, 2 ఉంటే సెకండరీ, 3 ఉంటే టెర్షరీ అని చెప్పి ఆల్కహాల్స్ ని మనం క్లాసిఫికేషన్ చేసాం అన్నమాట. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్. మోనోహైడ్రిక్ ఆల్కహాల్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది రాసుకోవాలా? అన్ని కూడా రాసేవారు మీకు స్పీడ్ రాసేది. Structure of monohydric alcohols. Structure of monohydric alcohols. Monohydric alcohols అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే ఒకే ఓహెచ్ గ్రూప్ అన్నట్లయితే దాన్ని మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ అంటాము. దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాంపౌండ్ తీసుకుందాం. ఏ కాంపౌండ్ తీసుకున్నట్లయితే దానికి ఈ విధంగా అనేది ఈ విధంగా ఆల్కహాల్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్. ఇప్పుడు ఈ మోనోహైడ్రిక్ ఆల్కహాల్లో 2 సెంట్రల్ ఆటమ్స్ ఉన్నాయి. ఒకటి కార్బన్, రెండోది ఆక్సిజన్. ఈ కార్బన్ ఆక్సిజన్ ని మనం ఎలా తెలుసుకోవాలంటే హైబ్రిడైజేషన్ బేసింగ్ చేసుకుని తెలుసుకోవాలి. హైబ్రిడైజేషన్ బేసింగ్. ఇక్కడ మన కార్బన్ అనేది కూడా సింగిల్ బాండ్స్ ఉన్నాయి. ఏదైనా కాంపౌండ్ లో సింగిల్ బాండ్స్ ఉంటారు. ఏ హైబ్రిడేషన్ సంబంధించింది? sp3 హైబ్రిడైజేషన్ సంబంధించింది. అంటే sp3 హైబ్రిడేషన్ కాదు. అలాగే ఆక్సిజన్ కూడా సింగిల్ బాండ్స్ ఉన్నాయి. ఇది కూడా sp3 హైబ్రిడేషన్ సంబంధించింది. అంటే ఇక్కడ
ఆల్కహాల్స్ లో కార్బన్ ఆక్సిజన్ బోత్ ఆర్ ఇన్ sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్. sp3 హైబ్రిడైజేషన్ ఉందన్నమాట. ఇప్పుడు sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ ఈస్ ఓవర్లాప్ విత్ sp3 hybridized orbital of oxygen by forming a sp3 sigma bond. sp3 hybridized orbital of carbon and sp3 hybridized orbital of oxygen overlap with each other by forming a sp3 sigma bond. అలాగే sp3 hybridized orbital of carbon is overlap with s orbital of hydrogen by forming a sp3 s sigma bonds. ఇవి మూడు sp3 s sigma bonds ఫామ్ అవుతాయి. హైడ్రోజన్స్ కావచ్చు, ఆల్కైల్ గ్రూప్ అయితే మళ్ళీ ఆల్కైల్ గ్రూప్ మనం పెడతాం, పిఆర్ అంటాం. ఇది కూడా సేమ్ sp3 hybridized orbital of oxygen is overlap with s orbital of hydrogen by forming a sp3 s sigma bond. దీంట్లో ఏం జరుగుతుందంటే 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ గా ఉండిపోతాయి. ఆక్సిజన్ మీద 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి రెండు అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ గా ఉండిపోతాయి. ఇప్పుడు మనకి బాండ్ యాంగిల్ చూసుకున్నట్లయితే ఈ మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ లో బాండ్ యాంగిల్ చూసుకున్నట్లయితే 105 డిగ్రీస్ ఉంటుంది. 105. జనరల్ గా sp3 వస్తే ఎంత రావాలి? 109 డిగ్రీస్ 28 మినిట్స్ రావాలి. sp3 హైబ్రిడేషన్ లో బాండ్ యాంగిల్ 109 డిగ్రీస్ 28 మినిట్స్ రావాలి. కానీ దీంట్లో 105 డిగ్రీస్ మాత్రమే వస్తుంది. కారణం ఏంటి అంటే 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల బాండ్ యాంగిల్ అనేది సింక్ అవుతుంది. బాండ్ యాంగిల్ అనేది సింక్ అవుతుంది అన్నమాట. అందువల్ల 105 డిగ్రీస్ మాత్రమే ఇది పరిమితం అవుతుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్. మోనోహైడ్రిక్ ఆల్కహాల్ స్ట్రక్చర్ sp3 కి సంబంధించి అంటే ఇప్పుడు మనం దీన్ని sp3 ఎలా వచ్చు, దీన్ని sp3 ఎలా వచ్చు మనం చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఇంతకుముందు ఫస్ట్ ఇయర్ చేసుకుంటాం కాబట్టి ఇది అవసరం లేదు. చేయాల్సి వస్తే ఒక sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్లో ఇక్కడ ఉన్న వాటిలో ఆక్సిజన్ మీద 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఒకటి హైడ్రోజన్ తోను ఒకటి కార్బన్ తోను ఓవర్లాప్ లో ఉంటాయి. కార్బన్ మీద 4 సింగిల్ ఎలక్ట్రాన్లు ఒక ఆక్సిజన్ తో మిగిలిన 3 హైడ్రోజన్ తో ఉంటాయి. సింపుల్. దాన్ని మీరు ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. కష్టం ఉండదు అది స్ట్రక్చర్. బొమ్మలాత్మక వచ్చేసాడు అంతేగా అమ్మ. ఇక్కడ మీకు ఇక్కడ చిన్న లాజిక్ చూసుకోవాలి. మీరు కన్ఫామ్ గా sp3 అన్నామంటే ఏ షేప్ అన్నాను? టెట్రాహైడ్రల్. గుర్తుపెట్టుకోండి, టెట్రాహైడ్రల్ ఎలా ఉంటుంది? ఇది టెట్రాహైడ్రల్ షేప్ అంటే కార్బన్ యొక్క టెట్రాహైడ్రల్ షేప్. ఇది ఆక్సిజన్ ఆక్సిజన్ యొక్క టెట్రాహైడ్రల్ షేప్. టెట్రాహైడ్రల్ షేప్ అంటే ఇదొక టెట్రాహైడ్రల్, ఇదొక టెట్రాహైడ్రల్, రెండు వేరు వేరు సంబంధించిన రెండు. ఆక్సిజన్ టెట్రాహైడ్రల్ కార్బనే, ఆక్సిజన్ ఇది కూడా టెట్రాహైడ్రల్ కార్బనే. ఇలా అంటే ఆ స్ట్రక్చర్ని ఆర్డర్ పరంగా చూపిస్తే ఆ విధంగా ఉంటుంది, గీత పరంగా చూపిస్తే ఈ విధంగా ఉంటుంది. గీత పరంగా చూపిస్తే రాసుకోవాలి, ఇంకేం మంచిది గుర్తుండాలి కదా. సరే, ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్, మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ ని ప్రిపేర్ చేయడం ఎలా?
రాసారా? ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ తయారీ. ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అనేది ఆల్కీన్స్ నుంచి తయారు చేస్తారు, ఒలిఫిన్స్. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఫ్రమ్ olefins. ఆల్కీన్స్ కి మరొక పేరు ఏంటంటే ఒలిఫిన్స్. ఆల్కేన్స్ కి మరొక పేరు పారాఫిన్స్. గుర్తుపెట్టుకోండి, ఆల్కీన్స్ కి వేరే పేరు చెప్పాల్సి వస్తే ఒలిఫిన్స్ అంటాము, ఆల్కేన్స్ కి అయితే పారాఫిన్స్ అంటాము. ఓకే, ఆల్కహాల్స్ ఫ్రమ్ ఒలిఫిన్స్. ఒలిఫిన్స్ అంటే ఆల్కీన్స్. ఇక్కడ ఆల్కీన్స్ నుంచి ఏ విధంగా తయారు చేస్తామంటే బేసింగ్ ఆన్ హైడ్రోపోరేషన్. పేరున్నారు ఎప్పుడన్నా? హైడ్రోపోరేషన్. ఆల్కీన్స్ ని హైడ్రోపోరేషన్ చేస్తే మనకి ఆల్కహాల్స్ వస్తాయి. ఆల్కీన్స్ ని హైడ్రోపోరేషన్ చేస్తే ఆల్కహాల్స్ వస్తాయి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాసిడ్స్. H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ సమక్షంలో చేస్తే వస్తాయి. ఇప్పుడు మనకి ఆల్కీన్స్ ఏమున్నాయి? మనం ఆల్కీన్ తీసుకున్నాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 డబుల్ బాండ్ CH2. దీని పేరు చెప్పగలరా? పేరు సుభాషిణి. దీని పేరు ఒకసారి వెళ్ళింది. దాని పేరు చెప్పగలరా? ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? కార్బన్ ఉన్నాయి 3 ఉంటే ఏమని పొందుతాం? ట్రై. ఇంకా మనకి ఈథేన్, మీథేన్, బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్ డబుల్ ఉంటుందా? ఉందా లేదా? ఈథేన్, బ్యూటేన్, హెక్సేన్, ప్రోపాన్ కలుగుతాం. అప్పుడు ఆల్కీన్ ఆల్కైన్ అది ఆల్కైన్ తేడా చెప్పాలా? ఆల్కైన్ సింగిల్ బాండ్ ఉంటాయి, ఆల్కీన్ డబుల్ బాండ్, ఆల్కైన్ అంటే ట్రిపుల్ బాండ్. దాంట్లో ఏమున్నాయి? సరే, ఆల్కీనా ఆల్కైనా? క్లారిటీ కాదు నాకు. ఆల్కీనా ఆల్కైనా? ఆల్కీన్. ఇంతకు ముందు ఏమనుకో, మూడు కార్బన్ ఉంటే ప్రో ప్లస్ ఆల్కీన్ ఏమవుతుంది? ప్రోపీన్. ప్రో ప్లస్ ప్రోపీన్. అమ్మయ్య అంతంగా రావాలమ్మా. మీకు ఒక్కరికి అందరికీ చాలా మంది తెలియకపోవచ్చు, జస్ట్ లిక్స్ అంతే. కానీ తెలుసుకోవడం అవసరం. అది కానీ తెలియలేదు అనుకో ఎలాగెళ్ళదు. నేను ఏదో పునః రాసుకుంటా, అలాగే ఉంటాయి. ప్రోపీన్ అన్నమాట. ప్రోపీన్ వెన్ రియాక్ట్స్ విత్ బోరోహైడ్రేట్ BH3. బోరోహైడ్రేట్ ఉంటుందని దీన్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2O2 by forming the alcohols. 3 moles of CH3 CH2OH. తర్వాత BH3 మన అయన అన్నాం అనుకోండి, మనకు కావాల్సింది అవకాశం వస్తే రాసేద్దాం. మనకి ఇది విధంగా వచ్చింది. మరి మనకి ఏదైనా రియాక్షన్ రాస్తే ఏం చేయాలి? దానికి మెకానిజం ఫస్ట్ తెలుసుగా రాయాలి. కంపల్సరీ దీనికి మెకానిజం తెలుసుకోవాలి. మెకానిజం రాయాలి. మై ఫస్ట్ చూద్దాం. CH3 CH తర్వాత BH3లో బోరాన్ అనేది 2 H2 కలిగి ఉంటుంది. హైడ్రోజన్ ని ఈ విధంగా రాస్తాం. ఫస్ట్ షీట్ ఎక్కడ చదివినట్టు గుర్తుందా మీకు? ఏదన్నా ఉంది కదా? బోరోహైడ్రేట్
ఎక్కడ రియాక్షన్ ఇంటర్మీడియట్ చదివాం. కార్బోకేటైన్, కార్బానియన్, ఫ్రీ రాడికల్. అక్కడ ఏం చేస్తామంటే ఈ హైడ్రోజన్ దీనికి ఎందుకు అటాచ్ అవుతుంది, దీనికి ఎందుకు అటాచ్ అవుతుంది, బోరాన్ దీనికి ఎందుకు అటాచ్ అవుతుంది, దీనికి ఎందుకు అటాచ్ అవుతుంది, అక్కడ అది కూడా చెప్పుకున్నాను. అంటే రాడికల్ మెకానిజం ప్రకారం చేయొచ్చు, దీన్ని అయానిక్ మెకానిజం చేయొచ్చు. మూడోది కార్బానియన్, కార్బోకేటైన్ ద్వారా చేయొచ్చు. ఓకే, అలా డౌట్ ఉంటే దాని తర్వాత చూద్దాం. ఫస్ట్ టైం తీసుకోవాలంటే ఇదే దాన్ని నేను కింద రాస్తాను. CH2 CH CH చేసుకున్నట్లయితే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది మనకి. ఈ డబుల్ బాండ్ ఏం వస్తుందంటే ఈ కార్బన్ మీద వస్తుంది ఎలక్ట్రాన్. ఆటోమేటిక్ ఈ కార్బన్ ఏమొస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అంటే బోరాన్ అనేది ఖాళీ కనిపిస్తుంది, 3 హైడ్రోజన్ తీసుకుని మనకి రియాక్షన్ ఎలా దిగడే కాబట్టి ఇది. ఇప్పుడు ఏం చేస్తుంటే బోరాన్ మీదకి ఇది వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో హైడ్రోజన్ ఏం చేస్తుంది, దీని మీద బోరాన్ మీద 3 కంటే ఎక్కువ ఉంటుందో కాదు కాబట్టి ఒక హైడ్రోజన్ బయటకు ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే హైడ్రోజన్ ఏ ఛార్జ్ ఉంటుందా, నెగిటివ్ ఛార్జ్. ఆ నెగిటివ్ ఛార్జ్ ఏమో దీంతో ఇలా బాండింగ్ ఉంటుంది, ఇదేమో ఈ నెగిటివ్ ఛార్జ్ ఏమో దీన్ని బాండింగ్ చేస్తుంది. ఈ డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది కాబట్టి దీన్ని ఈ విధంగా రాసాము, ఇది కూడా బ్రేక్ అవుతుంది కాబట్టి ఈ విధంగా రాసాము. అదే రాసాము. ఇలా రాయటం కారణం ఏంటంటే ఇలా వెళ్ళి దీనికి వచ్చి ఇలా వచ్చి అలా వచ్చాయి. మనకి ఏం జరిగింది చూద్దాం. బోరానికి ఏ అటాచ్మెంట్ ఉంది, స్టార్టింగ్ అటాచ్మెంట్ ఏంటి, CH2. ఎందుకంటే ఇది అటాచ్ అయింది, ఈ హైడ్రోజన్ దీనికి అటాచ్ అయింది CH2. తర్వాత మళ్ళీ ఇది CH2నే, డబుల్ బాండ్ పోయి సింగిల్ బాండ్ వచ్చింది, దానికి ఇంకో హెచ్ వచ్చి యాడ్ అయింది CH2. తర్వాత ఇది ఏముంది CH3. ఇంకేం మిగిలిన హైడ్రోజన్ బోరాన్. మళ్ళీ ఏం చేస్తాము, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, మొత్తం ఆల్కీన్లు 3 ఆల్కీన్లు తీసుకున్నాం. ఇక్కడ ఒక ఆల్కీన్ మాత్రమే ఇన్వాల్వ్ అయింది. ఇంకో ఆల్కీన్ ఏం చేస్తాం, మళ్ళీ CH3 CH డబుల్ బాండ్ CH2 యాడ్ చేసినట్లయితే దీనికి ఏ విధంగా వస్తుంది చూద్దాం. బోరాన్ ఈ విధంగా ఉంటుంది, వీటి పక్కన CH2 CH2 CH3. ఇది మాత్రం పార్ట్ రాసేసాను. ఈ పార్ట్ ఏం చేస్తుందంటే ఒక హైడ్రోజన్ పైకి రాసేద్దాము, ఇంకో హైడ్రోజన్ ఏం రాసిందంటే CH సింగిల్ బాండ్ CH2 CH3 అవుదా, అలా అవుతుంది. ఇది హైడ్రోజన్ రాద్దాము, దాని నుంచి ఈ విధంగా సెకండ్ చూడండి, ఒకసారి చూడండి. ఈ బోరానికి ఆల్కీన్ అటాచ్మెంట్ జరగాలి. ఈ అటాచ్మెంట్ ఏం జరిగిందంటే మైనస్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇది నెగిటివ్ చార్జ్ వచ్చింది. ఆ నెగిటివ్ చార్జ్ బోరాన్కి అటాచ్ అయింది, బోరాన్ వల్ల హైడ్రోజన్ బయటకు వెళ్ళింది, హైడ్రోజన్ నుంచి పాజిటివ్గా అటాచ్ అయింది. సేమ్ ఇందాక ఎలాగైందో సేమ్ అదే రాసు. మళ్ళీ ఆన్సర్ ఏమొస్తుంది, బోరాన్ మీద CH2 ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉండాలి. దీని నుంచి ఏం చేస్తారంటే ఇంకోటి యాడ్ చేస్తారు, CH3 CH డబుల్ బాండ్ CH2. డైరెక్ట్గా ఆన్సర్ చేస్తాయి సార్ చూడండి. బోరాన్ CH2 ట్వైస్ CH3 రాసుకోవచ్చు, అలాగే CH2 ట్వైస్ CH3 రాసుకోవచ్చు, అలాగే CH2 ట్వైస్ CH3 రాస్తాం. ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తామంటే H2O2తో హైడ్రోలసిస్ చేస్తాం. H2O2తో హైడ్రోలసిస్ చేస్తాం. ఎప్పుడైతే హైడ్రోలసిస్ చేసామో ఇక్కడ బోరాన్ వైపుకి H, ఆల్కీన్ వైపుకి OH. బోరాన్ వైపు H,
కాబట్టి 4H మొత్తం ఎన్ని పక్కన ఈ మొత్తం 3 ఉన్నాయి కదా 3 ఆ 3 CH3 CH2 CH2 OH 3 వస్తాయి ప్లస్ BH3 బయట B 3 Hలు 3 బాండ్ బ్రేక్ అయ్యి ఇవేమో CH3 CH2 CH2 OH 3 ఇప్పటికి 3 ఒకేసారి బ్రేక్ అవుతాయి ఇది 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 అలా వస్తుంది అంటే ఫస్ట్ ఎడిషన్ చేయడం తర్వాత తీసేసాం అంతే యాడ్ చేసి తీసేసాం అంటే మీరు ఎగ్జామ్లో అయితే ఈ ఒకటి నాకు తెలిసి డైరెక్ట్గా చేసి 2 పెట్టేసి ఆన్సర్ చేయొచ్చు ఇలా ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే 5 మార్కులే కాదు 2.5 మార్కులకే వస్తుంది 2.5 మార్కులకే వస్తుంది కాబట్టి ఈ ఒక్క మాత్రం ఇలా చూపించేసి ఇలా మనం సపరేట్ రాసుకుంటే ఇది అవసరం లేదు రాయాల్సిన అవసరం లేదు అది ఎలా వచ్చిందని చూపించడానికి మాత్రం ఉండదు జస్ట్ ఇది రాసేసి దీని నుంచి 2 పెట్టేసి ఆన్సర్ 3 ఇది వేసేయచ్చు ఇది వేసిన తర్వాత ఇది వేయాలి 3 యూనిట్లు అంటే మీరు కూడా రాసుకోవచ్చు టైం తీసుకుంటుంది టైం అయిపోతుంది మనం ఆర్గానిక్లో చాలా టైం తీసుకునే మా రియాక్షన్స్ టైం తీసుకోకుండా కొద్దిగా కష్టమైన కాన్సన్ట్రేషన్ పెట్టండి చాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాం ఇష్టంగా ఉన్న వాళ్ళు అసలు మేము ఆలోచించవట్లేదు అవి చాలా బాగుంటాయి కష్టంగా ఉన్న మాత్రం యూత్ ఫాలో షుగర్ అనేది మామూలుగా కూడా ఇది ఎలాంటి Grignard reagent preparation of alcohols from Grignard reagent. Grignard reagent నుంచి alcohols ఏ విధంగా తయారు చేస్తారు మనకి Grignard reagent తెలుసు ఏంటన్నది RMGX నేను RMGX బదులు మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ తీసుకున్నాను మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ RMGX అన్న మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ ఉంటాయి ఓకే ఈ RMGX లో నేను ఏం చేస్తానంటే ఆక్సిజన్ తో రియాక్ట్ చేస్తాను ఆక్సిజన్ మనం ఎప్పుడు సింగిల్ గా తీసుకోవడం కాబట్టి హాఫ్ O2 అనేది తీసుకుంటాం ఆక్సిజన్ ని సింగిల్ గా తీసుకుంటాం కారణం ఏంటంటే సింగిల్ గా ఉండదు సింగిల్ ఆక్సిజన్ ఉండదు O2 కానీ ఫామ్ అయిపోతుంది కదా O3 ఆక్సిజన్ గా కానీ ఓజోన్ గా కానీ ఉంటుంది ఆక్సిజన్ సింగిల్ గా ఉండదు కాబట్టి హాఫ్ O2 తీసుకున్నట్లయితే అదే విధంగా కన్వర్ట్ అవుతుందంటే CH3OMgBr కన్వర్ట్ CH3OMgBr అలాగే దాని నుంచి మనకి CH3OH ప్లస్ MgBr ఈ విధంగా మనకు కావాల్సింది ఏంటి ఆల్కహాల్ వచ్చిందా ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఫ్రమ్ Grignard reagent మనం డౌట్ వచ్చింది మన మహేష్ ఎలా దూకుని మధ్యలోకి వచ్చి లాస్ట్ ఇయర్ అంటే మీకు కదా ఇంకా దీని మధ్య ఎలా వస్తుంది కానీ ఏదో తెలుసుకున్నాం కంగారు పడ ఫస్ట్ CH3MgBr ఇది ఏ విధంగా బ్రేక్ అవుతుందో ఫస్ట్ మనకు తెలియాలి బై CH3 మైనస్ MgBr ప్లస్ అందరూ తెలిసింది అది బాగా రాసుకున్నాం మనం దేంతో రియాక్ట్ చేయాలి ఆక్సిజన్తో రియాక్ట్ చేయాలి ఇప్పుడు ఆక్సిజన్ మీద 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆక్సిజన్ మీద 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి
ఇవి ఏం చేస్తాయంటే ఫస్ట్ ఆక్సిజన్ మీద ఏం చేస్తాయంటే మెథైల్ గ్రూప్ రియాక్షన్ జరుగుతుంది. మెథైల్ గ్రూప్ రియాక్షన్ జరుగుతుంది అంటే మెథైల్ గ్రూప్ రియాక్షన్ జరిగింది అంటే మనకి ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే CH3O మైనస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక డౌటే ఉంది. జాగ్రత్త చూడండి, ఈ మైనస్ నుంచి ఇక్కడ యాడ్ అయితే దీనికి మైనస్ ఎలా వచ్చిందండి అని అవసరం. ఎలా వస్తుంది? అది ఆలోచించండి. ఇక్కడ మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ, ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉన్నాయి, కానీ దీనికి మైనస్ ఎలా వచ్చింది? కరెక్ట్గా ఆలోచిస్తే మనకి చూడండి, ఇక్కడ మైనస్ ఉంది అంటే ఈ మైనస్ వీటి మీద రియాక్ట్ అవ్వదు. ఫస్ట్ ఆక్సిజన్ మీద ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి రెండు. sp3 ఆక్సిజన్ కదా, ఆక్సిజన్ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ సింగిల్ ఎలక్ట్రాన్ లో ఒక ఎలక్ట్రాన్ తో రియాక్షన్ లో ఉంటుంది అన్నమాట. ఇంకో ఎలక్ట్రాన్ ఖాళీగా ఉంటుంది. ఇంకో ఎలక్ట్రాన్ ఖాళీగా ఉందంటే అది ఎక్స్ట్రా ఉంది అని అర్థం. ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది అని అర్థం అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయిపోయినాయి కాకుండా ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది, అందువల్ల దీన్ని మైనస్ రాస్తాం. మనకి ఆక్సిజన్ లో మనకి 1s2 2s2 2p4 అనుకున్నట్లయితే మనకి p ఆర్బిటాల్లో 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇది పేరు అయిపోయింది, s లో పేరు అయిపోయింది. ఈ రెండు పేర్లు అయిపోయినాయి. వాటిని మనం ఆ పేరుని ఇక్కడ ఉంచాం. ఓకే, ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఏం చేసింది అంటే మెథైల్ గ్రూప్ తో బాండింగ్ లో ఉంది. మరి ఇది ఖాళీగా ఉందిగా, ఎక్స్ట్రా ఎలక్ట్రాన్, అదే మైనస్ కింద మనం చూపించాం. మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది అని అర్థం. మైనస్ అంటే ఓన్లీ ఇండికేట్ చేస్తే 2 ఎలక్ట్రాన్లు. అది మైనస్ అంటే 2 ఎలక్ట్రాన్లు. మైనస్ కానీ సింబల్ కానీ పెట్టామంటే అది ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది అని అర్థం. అంటే ఒక ఎలక్ట్రాన్ ఖాళీగా ఉండిపోయింది కాబట్టి అది బయట రాసింది. ఆ ఎలక్ట్రాన్ ఏం చేసింది, మరి MgBr ప్లస్ కదా, అది వచ్చి ప్లస్ మైనస్ బాండింగ్ అని ఫార్మ్. అదే మనకి భాష అలా ఇన్సర్ట్ అయింది, అంతేగాని మామూలుగా వెళ్ళిపోయి అవును. ఓకే, ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఇదే రియాక్షన్ మనం ఇంకో దాంట్లో ఆల్కహాల్స్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్